బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం బ్రహ్మ సృష్టి ఆరంభించినప్పుడు పంచభూతాలు, జీవరాశులు ఉన్నాయి. కానీ అందులో సమన్వయం కరువైంది. శబ్దమాధుర్యం, పదాల్లో స్పష్టత లోపించాయి. జ్ఞాన మార్గం కనిపించలేదు. ఇవన్నీ బ్రహ్మదేవుడికి అస్తవ్యస్తంగా అనిపించి సృష్టికి రూపం ఇచ్చాను, కానీ ఆ సృష్టిలో ఆత్మ లోపించింది. జ్ఞానం లేని సృష్టి శూన్యమే కదా అని చింతించాడు. పరిస్థితిని సర్దిద్దేందుకు బ్రహ్మదేవుడు తపస్సును ఆరంభించాడు. అప్పుడు ఆయన ముఖం నుంచి ఒక దివ్య తేజస్సు ఉద్భవించింది. క్రమంగా రూపుదాల్చింది. శ్వేతాంబరధారిణిగా, వీణాధరిగా, కమలవాసినిగా, చేతిలో వీణ, పుస్తకం, అక్షమాలతో, ప్రశాంతవదనంతో ఒక మూర్తి ప్రత్యక్షమై, నువ్వు సృష్టించిన లోకానికి అర్థాన్ని ఇచ్చేందుకు అవతరించాను అంది. ఆ దేవతే వాణి, వాగ్దేవి అయిన సరస్వతి. ఆ దేవి అనుగ్రహంతోనే అక్షరాలు, వేదాలు, సంగీతం, సాహిత్యాది కళలు ఉద్భవించాయి.